శ్రీ హజరత్ షాయిషా మస్తాన్ వలీ లోటే చోటే వాలా బాబా వారి దర్గా 105వ ఉరుసు మహోత్సవాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వన్ టౌన్ పంచాయత్ సెంటర్లో వేంచేసి ఉన్న దర్గాలో ఉరుసు మహోత్సవాలకి వెల్లంపల్లి హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా విజయవాడ అంటే అమ్మవారు గుర్తుకొచ్చేలాగా పంచాయత్ సెంటర్ అంటే లోటే చోటే బాబా దర్గాని హిందూ ముస్లిం సోదరులు దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు అషన్ బాషా బాషి, వాజిద్ ఖాన్, పైడాడ్ సీను, బాజీబాబా, యూనెస్, పంచాయత్ సెంటర్ ముతావల్లి జిలానీ, సల్మానా సుల్తానా, సాదిక్, మునవర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంచాయత్ సెంటర్ లో పురాతన కాలమైన విజయవాడ అంటే కనకదుర్గమ్మ గుర్తుకు ఎలా వచ్చిందో పంచాయత్ సెంటర్ అంటే లోటే చోటే మస్తాన్ బాబా దర్గా అలా గుర్తుకొస్తుంది. విజయవాడకి నడుపట్టున ఉన్న పంచాయత్ సెంటర్ లో లోటే చోటే మస్తాన్ బాబా 105వ ఉరుస్ గంధం సందర్భంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వస్తడం జరిగింది. అలాగే అనేక కులం మతం చూడకుండా ప్రతి ఒక్కరు కూడా పంచాయత్ సెంటర్ ని ఈ దర్గాని దర్శించుకుంటారు. చాలా మంది ఎవరెవరో కోరికలు ఎవరు ఉన్నాయో అందరూ బాబా గారిని ఆ దేవుడిని బాబా గారిని అడ్డుపెట్టి దేవుడిని ప్రార్థించి కోరికలు కూడా తీరుతారు. కాబట్టి విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ ఎలా గుర్తుకు వచ్చిందో విజయవాడ పంచాయత్ సెంటర్ అంటే
లోటే చోటే మస్తావాలి బాబా అలా గుర్తుకొస్తారు. 105వ గంధం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రేపు సిరాకి ఉంటది. ఇవాళ నైట్ లో ఖవాలీ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2-3 రోజులు పంజాబ్ సెంటర్ కి విచ్చేసి నగర ప్రజలందరూ బయట ఊరి నుంచి కూడా వస్తారు. అందరూ వచ్చి బాబాని దర్శించుకొని కోరికలన్నీ ఆ దేవుణ్ణి కోరుకోవాలని ఈ సందర్భంగా 105వ గంధం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బాబా దేవల్ల దేవుడి దేవల్ల అందరికీ విజయవాడ వాసులందరికీ బాగా ఉండాలని, హిందూ ముస్లిం సిక్ ఈసాయి ప్రతి ఒక్కరికి కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.